హీరో కూడా డైరెక్టర్ చెప్పిన మాట నేను రైటర్ అయిపోదాం ఫిక్స్ అయినప్పుడు. అయిపోయి సెయింట్ థామస్ అనే క్రిస్టియన్ స్కూల్ మాది. చిన్న డ్రామా వేసినప్పుడు అందరూ క్రిస్టియానిటీ కొంచెం చిన్న గ్రాంధికం ఉంటుంది కదా సార్, మన పౌరాణిక నాటకాలు ఎలా ఇస్తామో వినుడి అని వాళ్ళందరూ మాడుతున్న డైలాగ్ నేను నా డైలాగ్స్ వరకు ప్రాస్లో రాసుకున్నాను, చిన్న ప్రాస్లో. వాళ్ళు ఒక గ్రాంధికం నాకు చాలా వాడుక భాష, అది బ్లాస్టింగ్గా పేలింది. పేలేసరికి మా సైన్స్ మిస్ రాశారు అది. ఆవిడ మా హెచ్ మాస్టర్ పిలిచి సమేత ఇంక్రిమెంట్ ఇచ్చారు, భలే చేసి అందరూ ఎంటైర్ అయ్యాన్ని. అప్పుడు ఆవిడ ఎవరికి చెప్పకుండా నన్ను పక్క తీసుకొచ్చి నీకు ఎవరు రాయించారు, నేను రాసుకున్నానని చెప్పాను. ఇప్పుడు మా ఫాదర్ చెప్పారు కొంచెం ఎంకరేజ్ చేయండి, కొంచెం టాలెంట్ ఉంది మనవాడి దగ్గర, షైన్ అవుతాడేమో అని. అప్పటి నుంచి మా ఫాదర్ మైండ్లో ఉంది. బట్ లేదు నువ్వు చదువుకో ఏమన్నా చేద్దాం అని మా ఫాదర్ నన్ను 10th ఒకటే అడిగారు, నువ్వు ఐఐటి ర్యాంక్ కొట్టు, నీ డిగ్రీ కంప్లీట్ చేయి, నీ ఇండస్ట్రీకి వెళ్ళిపోని. సో కేవలం సినిమా ఇండస్ట్రీకి రావడం కోసం కష్టపడి చదివి ఐఐటి ర్యాంక్ కొట్టాను. మీకు సినిమా ఇండస్ట్రీ డైరెక్షన్ కన్నా ముందు ఐఐటి ఇచ్చింది. అండ్ బ్లెస్డ్ సార్ నాకు ఐఐటి రావడం. మోర్ ఓవర్ స్టడీస్ ఇదంతా పక్కన పెట్టేస్తే అక్కడ చాలా నేర్చుకున్నా, బిహేవియర్ అవ్వచ్చు, అవును, అండ్ వరల్డ్ ఎలా ఎక్స్ప్లోర్ అవుతుంది అవ్వచ్చు. ఎట్ ది సేమ్ టైం అక్కడ ఉండే మీడియా క్లబ్ ఏదైతే ఉందో దాని ద్వారా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేయగలిగాను, బడ్జెట్స్ లేకుండా. అక్కడ అన్ని వాళ్ళు ప్రొవైడ్ చేయడం వల్ల మంచి నాలెడ్జబుల్ టీమ్ తగిలారు. సో ఆ షార్ట్ ఫిల్మ్స్ నాకు చాలా హెల్ప్ అయినాయి. నా ఏటీ అనేది ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నాకు అది చాలా హెల్ప్ అయింది. ఆఫ్టర్ ఎడ్యుకేషన్ నాకు ఒక మంచి జాబ్ వచ్చింది. మా ఫాదర్ దగ్గరికి వెళ్ళాను, జాబ్ చేస్తే నేను హ్యాపీగా ఉంటాను, మీరు హ్యాపీగా ఉంటారు, ఇండస్ట్రీకి వెళ్తే నేను హ్యాపీగా ఉంటాను, ఏం చేయమంటారు అడిగా. నీకు ఏదనిపిస్తే అది చెయ్యి, నాకు పెద్ద ప్రాబ్లం లేదు, నువ్వు ఒక 3-4 years వరకు నేను ఫైనాన్షియల్లీ నీకు సపోర్ట్ చేస్తాను అన్నాను. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేనే చిన్న గోస్ట్గా రాసుకుంటూ, చిన్న గోస్ట్ డైరెక్షన్లు చేసుకుంటూ నా ఫైనాన్షియల్ థింగ్ నేను హ్యాపీగానే ఉన్నాను. బట్ ఆపర్చునిటీ రావడం అనేది చాలా బిగ్ థింగ్. మేబీ కరోనా లేకపోయినంటే ఆ టైంలో డీటెయిల్స్ పక్కన పెట్టేసి ఒక మంచి హీరోతో మంచి ప్రొడక్షన్ హౌస్లో సినిమా అయిపోయేది అనమాట. బికాస్ ఆఫ్ కరోనా చిన్న డిస్టర్బెన్స్ అయింది. మీరు మీ కెరీర్కి ఇంట్రెస్ట్ గెయిన్ అవ్వాలి అంటే ఇప్పుడు ఈరోజు మీరు కెరాంప్ హిట్తో పాటు మీరు ఏ సినిమా మిస్ అయిపోయారు, ఏ హీరో సినిమా మిస్ అయిపోయారు అంటేనే మీకు వ్యాలిడిటీ. నెక్స్ట్ ఫర్దర్గా చెప్తాను సార్, చిన్న చిన్న థింగ్స్ ఉన్నాయి, ఫర్దర్గా చెప్తాను. కాదు, మిస్ అయిపోయిన దాని గురించి, మీరు చెయ్యాల్సిన దాని గురించి అడగట్లేదు నేను. అదే సార్, అదైనా సరే చిన్న థింగ్స్ ఉన్నాయి, తర్వాత మాట్లాడతాను. హీరో గారు చెప్పాడా ఏంటి, ఎక్కడైనా నా పేరు ఎత్తావంటే జాగ్రత్త. ఆ హీరో చాలా బంగారం సార్ అది, బట్ దానికి చిన్న కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. బ్యానర్ అది కూడా కాంప్లికేషన్. అంటే మీరు మళ్ళీ రిపీట్ చేసుకుందాం అనుకుంటున్నారా బ్యానర్ హీరోని? ఇప్పుడు ఈ సినిమా హిట్ వచ్చిన తర్వాత వెళ్ళాలి సార్, వెళ్ళి కలిసి రావాలి. అండ్ అదే బ్యానర్ సినిమా వల్ల కాదు, నేను మేబీ ఇండస్ట్రీ పాలిటిక్స్ నేను హ్యాండిల్ చేయలేకపోయాను ఆ టైంలో. ఓకే, మేబీ నాకు అంత నాలెడ్జ్ లేదు, మేబీ ఇప్పటికి ఉందో లేదో నాకు తెలియదు. మేబీ ఇప్పుడు గుడ్ పీపుల్ అందరితో వర్క్ చేశాను కాబట్టి ఇలా అయిపోయింది. బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మేనేజ్ పీపుల్ హియర్ అనేది నేను చాలా గట్టిగా నేర్చుకున్న థింగ్. ఇంపార్టెంట్ అండ్ ఎట్ ది వెరీ సేమ్ టైం వెరీ డిఫికల్ట్. వి కెన్ సాటిస్ఫై ఎవ్రీ మైండ్ సెట్, బట్ అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. పెద్ద వాళ్ళకే ఇక్కడ ఉన్న అది నేను బ్యానర్ పేరు హీరో పేరు చెప్పకపోవడానికి రీజన్ ఏంటంటే, నా తప్పు లేకుండా అక్కడ ఏదన్నా జరుగుంటే నేను చెప్పేటోడిని, సార్ ఇలా అయింది సార్ అని చెప్పి. బట్ డెఫినెట్లీ నేను హ్యాండిల్ చేయకపోతే దట్స్ మై మిస్టేక్. నేను అది హ్యాండిల్ చేయకపోవడం వల్ల ప్రాజెక్ట్ ఇదైంది, అందుకు దాంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయట్లేదు. ఇప్పుడు మీరు ఐఐటి పెద్ద చదువుకున్నారు, ఐఐటి మెడ్రాస్లో చదివి వచ్చారు, అండ్ సినిమాని ఎంతో స్టడీ చేసి ఉంటారు. ప్రజెంట్ సినిమా ట్రాన్స్ఫర్మేషన్ మీద చెప్పాలి అంటే ఏం చెప్తారండి? సినిమా చాలా మారిపోయింది సార్, మేము చిన్నప్పుడు చూసిన దానికి ఇప్పటికీ సినిమా చాలా మారిపోయింది. అండ్ సినిమాకి ఏదైతే ఒక లాంగ్ రన్ ఉంటుందో అది మిస్ అయింది. అంటే మేము చిన్నప్పుడు ఏదైతే ఉన్నామో సినిమా టాక్తో సంబంధం లేకుండా 50 రూపీస్ అని 100 రూపీస్ అని అప్పట్లో ఏదైతే 120 రూపీస్ ఉన్నాయో మినిమం 50 రూపీస్కి ఒక 80 రూపీస్కి చిన్న ఆక్యుపెన్సీ ఉండేది. అంటే డిస్ట్రిబ్యూటర్ సేఫ్ హ్యాండ్స్లో ఉండేటోళ్ళు. 2 వారాల సినిమారా 3 వారాల సినిమారా అంటున్నారు. అది ఈరోజు మొదటి రోజు సినిమారా 2వ రోజు సినిమా వరకు వచ్చింది. మొదటి షో వచ్చింది, నెక్స్ట్ షో. అండ్ ఏదైతే మనకి పొద్దున్న ఒక టాక్ బయటకు వస్తుందో అది మౌత్ టాక్ అవ్వచ్చు, రివ్యూస్ అవ్వచ్చు, వాట్ ఎవర్, ఆ టాక్ డిపెండ్ చేసుకుని జనాలు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు, విచ్ ఇస్ వెరీ బాధ. మీ ప్రొడ్యూసర్ గారు ఇందాక స్టేజ్ మీద చాలా ఫైర్ అయిపోయి అసలు ఒక ప్రొడ్యూసర్ ఆవేదన అది, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన కరెక్ట్ అయి ఉండొచ్చు. నిజంగానే మా సినిమాకి నెగిటివ్ రివ్యూస్ వచ్చి ఆ రోజు మీరు చాలా గొప్పగా మాట్లాడారు, థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ మీడియా మొత్తం చాలా సపోర్ట్ చేశారు మాకు. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం, ఎందుకంటే మేమైతే ఏం చేసి కొట్టామో బీసీ సెంటర్స్లో బ్రహ్మరథం కడుతున్నారు. ఈవెన్ ఏ సెంటర్స్లో కూడా చాలా స్టడీగా ఉంది సినిమా. ఇలాంటి ఒక టైంలో ఒక నెగిటివ్ని దాటుకొని చాలా పాజిటివ్లోకి ఎంటర్ అవడం అనేది
మేము ఎంత గోన్ త్రూ అయి ఉంటాం ఆ వన్ డే రోజు, ఎంత అంటే ఎన్నో ఎఫర్ట్స్. ఇప్పుడు ఒక్కరి లైఫ్ కాదు సార్, చాలా మంది లైఫ్లో ఉన్నాయి దీంట్లో. మేబీ హీరోస్కి వేరే సినిమా ఉండొచ్చు, బట్ ఆ సినిమా వల్ల ఎంత డ్యామేజ్ జరుగుతుంది. ప్రొడ్యూసర్కి వేరే సినిమాలు చేస్తుండొచ్చు, బట్ ఈ సినిమా డైరెక్టర్ గా మీకు అంటే ఈ సినిమా ఏదైనా అటు ఇటు అయితే చేయబోయే సినిమాస్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది. అండ్ యాజ్ అ డైరెక్టర్గా నేను అక్కడికి ఆగిపోవాల్సి వచ్చేది ఈ సినిమాతో. సో ఇలాంటివి కొన్ని వందల లైఫ్లు లింక్ అయి ఉన్నాయి. బట్ మేము నిజంగా బ్యాడ్ ఫిలిం చేసిండి మేము మంచి సినిమా చేస్తామని చెప్పుకోవడానికి కూడా లేదు. మంచి సినిమా చేసాం, గొప్ప సినిమా అని చెప్పండి, మంచి సినిమా అని చేసాం, నవ్వించడానికి చేసాం, నవ్వుతున్నారు టికెట్ల జనాలు. ఇప్పుడు ఏంట్రా అని చెప్పి ఒక ప్యానిక్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి, అంటే అది ఎక్స్ప్లెయిన్ చేయలేని థింగ్స్ సార్. ఆ రోజు ఆఫీస్లో కండిషన్స్ అవ్వచ్చు, మా హాస్యాలు అవ్వచ్చు, కార్ ప్రొడక్షన్స్లో అవ్వచ్చు, ముగ్గురం చాలా స్టాండర్డ్గా ఉన్నాం. లేదు ఏదో మ్యాజిక్ జరుగుద్ది, ఇదంతా కరెక్ట్ కాదు, ఏదో మ్యాజిక్ జరుగుద్ది అని ముగ్గురం నమ్ముతున్నాం. నేను, ప్రొడ్యూసర్ గారు, హీరో గారు, ఈవెన్ మా టీం నమ్ముతుంది. అది నిజమయ్యేసరికి మాకు నమ్మలేని సిచ్యువేషన్ సాయంత్రం కల్లా. అంటే ఎప్పుడైతే 6 o'clock 11 o'clock షోస్ ఫుల్ అవుతున్నాయని కాల్స్ వస్తున్నాయో, అన్ని గో గ్రీన్లో ఉన్న మా టికెట్స్ థింగ్ మేము ఒకసారి బుక్ మై షో ఓపెన్ చేసి చూడగానే అన్ని ఏదైతే ఫీలింగ్స్ చూపిస్తుందో అది నమ్మలేని సిచ్యువేషన్. అంటే ఎవరితో హ్యాపీనెస్ ఎలా షేర్ చేసుకోవాలో తెలియని సిచ్యువేషన్. అంత ప్యానిక్ నుంచి బయటకు వచ్చి అది నిజంగా ఒక మెరాకిల్ జరిగింది సార్. అది మీడియా వల్ల జరిగిందని నేను నమ్ముతున్నాను. ఆడియన్స్ పీపుల్స్ హిట్ సార్. ఎస్, ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ పిక్చర్ ఏంటి నాన్నగారు? కొన్ని టాక్స్ లో ఉన్నాయి సార్. అది పెద్ద హీరోలా? లేదు సార్, అంటే మామూలు ఒక మంచి హీరో సార్, మంచి హీరోనే. 2 years అయిపోతుంది ఇప్పుడు మాట్లాడి. 2 years ఓకే. మీ ఫాదర్ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇప్పుడు? ఇస్ వెరీ ప్రౌడ్ సార్. వెరీ హ్యాపీ దట్ నేను సక్సెస్ అవడం కంటే కూడా మా ఫాదర్ ఉండే నా సక్సెస్ చూశారు. దాన్ని మించిన హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు. వరం అంటే ఫోన్ చేసి బంధువుల్లో మాట్లాడుతూ ఇంకొకటి ఉంటుంది కదా, మావాడు ఇది, మావాడాలి ఇది అని. బికాస్ నేను ఐఐటి ఎప్పితే మనం ఐఐటి కొట్టామో ఫ్యామిలీ మొత్తం యూఫోరియా స్టార్ట్ అయింది. వీళ్ళ లైఫ్లు మారిపోయారా, వీళ్ళ ఫేట్లు మారిపోయారా అనే పాయింట్ ఆఫ్ వ్యూ. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. ఎప్పుడైతే నేను జాబ్ కాదు సినిమా అనే డిసిషన్ తీసుకున్నానో అందరూ వేరేలాగా మాట్లాడారు. పడిపోవడం కాదు, అదే చేసింటే బాగుండు, అంతకుముందు లేచారు, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు ఎక్కడే ఉండిపోయారు, చేసింటే బాగుండు. వాడు జాబ్ చేయకపోవడం వల్లే వీళ్ళు ఒక లెవెల్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండిపోయారు. చిన్న ఇల్లు ఉంది, ఒక చిన్న పొలం ఉంది, అది కాకుండా ఒక లెవెల్ ఎస్టాబ్లిష్మెంట్కి వెళ్ళలేకపోయారు. వాళ్ళ ఫాదర్ అయితే నమ్మించి చదివించాడు, వాడు దాన్ని మొత్తం స్పాయిల్ చేసాడు అనే థింగ్ ఏదైతే ఉంటుంది సార్. అది మా పేరెంట్స్ దాన్ని ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చెప్తుంటారు కదా, ఇంకా రోడ్లు పట్టుకుని తిరుగుతున్నాడు మీ వాడు అన్నప్పుడు వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి కదా సార్. దానికి ఆ ఆన్సర్ మొన్న October 18th ఇచ్చారు అందరికి. అది నాకు చాలా ప్రౌడ్గా ఉంది సార్. ఓకే. మీ ఫాదర్ ఫోన్లో ఎక్కువ ఎంగేజ్ ఉంటాయి ఇప్పుడు? అవును సార్, ఆయన ఫోన్ హ్యాంగ్ అవుతుంటది ఇప్పుడు. అన్ని ఫోన్స్ వస్తున్నాయి, ఆయన అన్ని ఫోన్స్ చేస్తున్నాడు. గుడ్ గుడ్. అదే అబ్బవరం ఇచ్చిన వరం. అబ్బవరం గారు మా ఫ్యామిలీ మొత్తానికి పెద్ద వరం ఇచ్చాడు. ఆయన యాక్సెప్ట్ చేయకపోతే ఇదంతా జరిగేది కాదు. దట్స్ ఎ ట్రూత్. ఓకే. హీరోగా తను ఎక్కడ కొంచెం డిబేట్ అయ్యి దట్టు ఒక బ్రదర్ లాగా నన్ను ఓన్ చేసుకొని పక్కనే పెట్టుకొని, అండ్ నేను ఏదన్నా ఇప్పుడు ఆయన పేరు మీద రాయాలంటే అడగాలంటే నాకు చాలా భయం ఉంటుంది కదా సార్. బట్ అడిగినప్పుడు ఆయన ఆలోచించి, లేదు బాగుంటుంది క్యారెక్టర్లో అది ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది, నువ్వు రాయి, ఒకసారి నువ్వు రాసాక నాకు ఒక వర్షన్ చెప్పు, రాసాక చెప్తాను, ఇది ఏమైనా కొంచెం ఎక్కువ అవుతున్నాయేమో, ఈ లెవెల్ వెళ్తే బాగుంటుంది. ఆయన అసలు ఏమీ ఇన్వాల్వ్ అవ్వడు సార్, జస్ట్ ఆయన ఒపీనియన్ చెప్తాడు. నీకు ఏమనిపిస్తుంది చూడని అంటాడు. ఈమె లొకేషన్కి వచ్చిన తర్వాత కూడా ఈ ఫన్ ఫిలింకి ఏముంటుందంటే సార్, ఇంప్రూవేషన్స్ కొన్ని జరుగుతాయి సెట్స్లో. రాసుకోవడానికి తీయలేదు, స్పాట్ ఇంప్రూవైజేషన్. అది కూడా ఇప్పుడు సాయి కుమార్ గారు లాంటి పెద్ద యాక్టర్, నరేష్ గారు లాంటి పెద్ద యాక్టర్, వెన్నెల కిషోర్ గారి పెద్ద యాక్టర్, మా హీరో, వీళ్ళందరూ చోట కలిసినప్పుడు కొన్ని ఇంప్రూవేషన్స్ జరిగినప్పుడు మనకు ఎక్కడో చిన్నవి అనిపిస్తుంటుంది, ఇది పడకపోతే బాగుండు, లేదంటే పడితే ఎదిరిపోద్ది అని. సో వాళ్ళు మాట్లాడుకునేది నన్ను పిలిచి, మేము ఇది అనుకుంటున్నాం, నువ్వు చెప్పంటే నేను నాకు చెప్పే స్పేస్ ఇచ్చారు వాళ్ళు. కరెక్ట్ కాదేమో సార్, ఇది బాగుంది, దీన్ని ఇక్కడతో ఆపేద్దాం, ఈ లెవెల్లో వెళ్ళిపోదాం అని. వాళ్ళు కూడా అసలు ఏం ఆడకుండా మనోడు చెప్తున్నారు కదా, ఇంతవరకే చేద్దాం అని చించి కదా. బ్లెస్డ్ సార్ ఇలాంటి టీంతో వర్క్ చేయడం. కరెక్ట్. హౌవెవర్ మీరు ఒక మంచి పాత్ని క్రియేట్ చేశారు. అంటే మీ తర్వాత వచ్చే చాలా మంది ట్రై చేసుకుంటూ ఉంటారు కదా, ఇది ఒక జీవనది, ఎక్కడ ఆగదు, అలా ప్రవహిస్తూనే ఉంటుంది. సో మీరు ఒక హోప్ ఇచ్చారు కొత్త డైరెక్టర్లకి, స్క్రిప్టులు పట్టుకు తిరుగుతున్న వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు వింటారా, మనోడు జేమ్స్ నాని కొట్టాడు కదా, ఏమో ఇతని దగ్గర ఏముందో ఒక ఆశ సినిమా పరిశ్రమ నిలబెట్టేది.
ఒక హోప్. ట్రూ సార్, ట్రూ సో ఆ హోప్ని మీరు చాలా గొప్పగా ఎన్హాన్స్ చేశారు, Thank you, sir. ఎక్స్టెండ్ చేశారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, సెలబ్రేట్ చేశారు థ్యాంక్ యూ ఆ సార్, హోప్ని. నేను ఆ యాంగిల్లో మిమ్మల్ని చాలా 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 మెచ్చుకుంటున్నాను థ్యాంక్ యూ సార్, నాన్నగారు. థ్యాంక్ యూ సార్. అండ్ మా హిట్ టీవీ తరఫున వీఆర్ విషింగ్ యూ రియలీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, మంచి డైరెక్టర్ అవుతారు, బాగా తీశారు, మంచి మెచ్యూర్డ్గా ప్రజెంట్ చేశారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఫిల్మ్. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ మీరు అనుకున్నది మీరు తీయగలిగారు. అవును సార్, అండ్ ఈ రోజున మీ డైరెక్టర్ గారు, మీ ప్రొడ్యూసర్ గారు కానీ, లేకపోతే హీరో కిరణ్ అబ్బవరం కానీ ది సేమ్ థింగ్ స్టేజ్ మీద చెప్తున్నారు అవును కాబట్టి. సార్, అవును సార్. దే ఆర్ వెరీ హ్యాపీ సార్. ఎస్, అంటే మీరు చెప్పింది మీరు డెలివరీ చేశారు. అంటే గ్రేట్ థింగ్ ఏంటంటే సార్, మార్నింగ్ అలాంటి రివ్యూస్ వచ్చినప్పుడు జనరల్ వేరే వేరే థింగ్స్ ఉంటాయి సార్. అంటే మనం యాజ్ ఎ డెబ్యూగా మనం ప్యానిక్ అయిపోతాం. అయినప్పుడు కిరణ్ అన్న ఏం జరిగినా చూసుకుందానే ఉన్నాను కదా అని ఆయన ఒక మాట అన్నారు. రాజేష్ గారు కూడా భుజం మీద చేసి నువ్వు చేయాల్సినంతా చేసావు కమర్షియల్ సినిమా తీయడానికి, ఏదైతే మనం చూసుకుందాం అని అన్నారు తప్ప నేను ఆ రోజు అలా చెప్పాను నువ్వు ఇలా చేసావు అని ఒక్క సింగిల్ కూడా అనలేదు సార్. అది నాకు బ్లెస్డ్, అలాంటి హీరో అలాంటి ప్రొడ్యూసర్ అలా చెప్పడం. కరెక్ట్. మనకు భయం వేస్తుంది కదా సార్, ఒకవేళ పొరపాటు నిజంగా ఆ రిజల్టే ఎన్హాన్స్ అయ్యి ఉంటే ఇప్పుడు ఇక్కడికి ఆగిపోవాల్సింది. అండ్ ఎవరైతే మనకి సెట్లో పొగిడారు, స్క్రిప్ట్ అదిరిపోయింది అన్నారు, భలే తీసామన్నారు, వాళ్ళందరూ ఇప్పుడు రివర్స్లో నేను చెప్పేవాడిని మనోడు ఏం లేదు అనే థింగ్స్ వచ్చేవి. బట్ యాజ్ ఎ హీరో, యాజ్ ఎ ప్రొడ్యూసర్, ఈ భుజం మీద ఆ భుజం మీద ఆయన చెయ్యేసి ఏం కాదు మనం చూసుకుందాం, నీలో స్టఫ్ ఉంది మేము ఉన్నాం అనే ఒక మాట చెప్పడం చాలా గ్రేట్ విషయం. బట్ ఆడియన్స్కి అర్థమైందేమో, వాళ్ళు చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చారు. నాకు ఇంకా అంతకన్నా ఎక్కువ బాగా నచ్చింది స్టేజ్ మీద ఏంటంటే మీరు చాలా క్యాజువల్